మరి ఈనాడు రైతాంగానికి ఇప్పుడే సుమారు 1,05,00,000 సబ్సిడీ కేవలం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి కృషి ట్రాక్టర్ల కింద, పవర్ టిల్లర్ల కింద, అదేవిధంగా డ్రోన్ల కింద అందివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువతకి డిఎస్సి, అన్నా క్యాంటీన్లు పేదవాడికి, గుంతలు లేని రహదారులు, ఆస్తులు కాపాడుకోడే రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, ఇలాంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ పెన్షన్లు, ఇదొక చరిత్ర. దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల ముందు నుంచి పెంచిన పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి 2 నెలల ముందు నుంచి కూడా 7,000 రూపాయలు తొలి విడత పెన్షన్ అందించి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏదో విధంగా వైసీపీ పార్టీ ప్రజలు మర్చిపోయే రోజు వచ్చిందని భయపడి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అవి కట్టి పెట్టండి, లేకపోతే మీ అడ్రస్ గల్లంతో ఇంకా ఉన్న అడ్రస్ కూడా కోల్పోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 M